పోచారం డివిజన్ కాచవాణి సింగారం ముత్వెల్లిగూడలోని ప్రధాన రహదారి అధ్వాన స్థితికి చేరుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై భారతీయ జనతా పార్టీ గట్కేసర్ అధ్యక్షులు బస్వరాజు గౌడ్ స్థానిక నాయకుడు చిప్పలపల్లి దినేష్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం అధ్యక్షులు బస్వరాజు గౌడ్ మాట్లాడుతూ ఈ రహదారులపై నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనదారులు ప్రయాణిస్తుంటారని రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలు పడిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారి రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన గట్కేసర్ సర్కిల్ కమిషనర్ వాణి ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో పనులు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు ధర్నాను విరమింపజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పూలు భాస్కర్ గౌడ్, గోబిరి మన్యం, ఉపాధ్యక్షులు బాలరాజు గౌడ్, కృష్ణ యాదవ్, కోశాధికారి సంధ్యారాణి, జిల్లా రజక కో కన్వీనర్ బండిరాల సాయిరాం, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కందుల అశోక్, ముదిరాజ్ కనకం, నాగరాజ్, గయారి రాజేష్, సీనియర్ నాయకులు కిన్నెర రత్నాకర్, ఆముదరాము, కొమ్మిశెట్టి శ్రావణ్, వంచ స్వప్న, బూత్ అధ్యక్షులు మేకల శంకర్, ముదిరాజ్, ఎర్ర యాదగిరి నాయకులు మేడబోయిన రాజుబోయిని, నాగరాజ్, వీరమహేందర్ మరియు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణం పనులు వెంటనే రోడ్డు నిర్మాణం పనులు వెంటనే కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు లేని ప్రభుత్వం 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 కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేని సీఎం డౌన్ డౌన్ సిగ్గులేని సీఎం డౌన్ డౌన్ సిగ్గులేని మున్సిపల్ అధికారులు 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 డౌన్ డౌన్ మున్సిపల్ అధికారులు వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే రోడ్ నిర్మాణ పనులు వెంటనే రోడ్ నిర్మాణ పనులు వెంటనే 1.5 year అవుతుంది మేడం. ఇది సఫర్ అవుతారు. ఈ రూట్ బాగా రద్దీగా ఉండే రూట్ ఇది. హలో వంశీ ఆడ ఆడ ఈ నీళ్ళు కనిపించాలి. నీళ్ళు ఈ 29 మేడం, ఈ నెల 29. మేడం ఇదంతా మేడం ఇక్కడ ఇప్పుడు మేడం మీరు 2-3 సార్లు వచ్చి విజిట్ చేసారు ముత్తులు కూడా మీ రోడ్డుని. ఇప్పుడు జోనల్ కమిషనర్ రాధిక మేడం గారు 2 సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసారు. ఇక్కడ ఒక 200-300 కాలనీలు ఉంటాయి. రెగ్యులర్గా ఉప్పల్కు వేయే మెయిన్ రోడ్ ఇది. చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాలు వచ్చినప్పుడు రోడ్ అంతా జామ్ అయిపోయి కింద పడుతున్నారు మేడం. కింద పడి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. మరి ఎట్లా మేడం, ఎప్పుడైతుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గట్కేసర్ కమిషనర్ గారికి ఈ యొక్క రోడ్డు నిర్మాణం కోసం గత 6 నెలల నుండి ఎన్నో మెమోరాండం ద్వారా మరియు
వీడియోల ద్వారా, మెసేజ్ల ద్వారా, ఫోన్ ద్వారా కూడా మేము తెలియజేశాము. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు కమిషనర్ గారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈ రోడ్డు వల్ల అనేక మంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున ధర్నాకు మేమందరం సిద్ధమవడం జరిగింది. ఈ పరిణామం దృష్టిలో పెట్టుకొనైనా కనీసం ఈ యొక్క రోడ్డుని అతి త్వరలో ఎంత వీలైతే అంత త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టాలి. లేదంటే నెక్స్ట్ దీనికంటే కార్యాచరణ అతి తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే కమిషనరేట్ను కూడా ముట్టడిస్తాం. ఇంకా అవసరమైతే సెక్రటేరియట్ దగ్గర కూడా మేము ధర్నాకు వెనుకకు పోమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై బీజేపీ. జై బీజేపీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలో కాచవాన్ సింగారం ముత్వెల్లిగూడలో గత సంవత్సరంన్నర నుంచి ఉప్పల్కు వెళ్ళే ప్రధాన రహదారి, ప్రతాప్ సింగారం నుంచి ఉప్పల్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మరి ధ్వంసమైపోయి సంవత్సరంన్నర అవుతోంది. ఈ ప్రధాన రహదారిలో నిత్యం విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగరీత్యా వెళ్ళేవారు, వ్యాపారం రీత్యా వెళ్ళేవారు, వేల మంది జనాభా ప్రయాణించేటటువంటి ఈ రోడ్డు సంవత్సరంన్నర నుంచి మరి గుంతలతోటి పొక్కులు పడిపోయి మరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మరి మున్సిపల్ అధికారులు స్పందించడం లేదు. మొద్దు నిద్రపోతూ ఉన్నారు. ఈ వర్షాల కారణంగా ఈ గుంతల్లో నీళ్లు నిలబడ్డప్పుడు మరి నీళ్లు నిలిచిపోయి ఆ నిలిచిపోయిన నీళ్ళల్లో ప్రయాణం చేసినప్పుడు ప్రయాణికులు చాలామంది కింద పడి దెబ్బలు తాకించుకున్న పరిస్థితులు మనం చూసాం. అంతేకాకుండా చాలామంది వర్షాలు వచ్చినప్పుడు మరి వాళ్ళ తమ కుటుంబాలతో బయటికి వెళ్ళేటప్పుడు మరి వెహికల్స్ ఈ వర్షాల్లో ఆగిపోయి అనేక అవస్థలు పడుతున్నా కూడా మరి అనేక సందర్భాల్లో మరి ఇక్కడ లోకల్ గట్కేసర్ సర్కిల్ కమిషనర్ అయినటువంటి వాణి గారికి, మరి జోనల్ కమిషనర్ అయినటువంటి రాధిక గుప్తా గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు వారు స్పందించలేదు. మరి పత్రికలలో కూడా అనేక సార్లు ఈ రోడ్డు గురించి కథనాలు వచ్చినాయి. మరి కథనాలు వచ్చినా, ప్రజలు ధర్నాలు చేసినా, మీడియా వాళ్ళు అనేక సార్లు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ రోడ్డు గురించి వచ్చినా కూడా మరి అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగా మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ ప్రాంతవాసులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకోవడం లేదు. ఇదా ప్రజాపాలన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు మైకులు పట్టుకొని ప్రజాపాలన చేస్తూ ఉన్నాం, మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నాం అని మరి గప్పలు కొడుతూ ఉన్నారు. మరి ఈ రోడ్లు చూడండి, ఈ నిలిచిపోయిన నీళ్ళే వారి ప్రజాపాలనకు సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజాపాలన కాదు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీ పాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళు దోచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రజా సంక్షేమం పూర్తిగా మర్చిపోయారు. అభివృద్ధి అనేది అటకెక్కింది, మరి సంక్షేమం అనేది సన్నగిల్లిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇలా ధర్నా పెట్టినాం. ఈ రోడ్డు వెంటనే ఈ పనులు చేపట్టే వరకు ఈ ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్పి నాతో పాల్పంచుకున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, ఈ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా, మా ధర్నాకు సహకరించండి. మా పార్టీ తరఫున మరి ఈ రోడ్ వేసేంత వరకు ఈ ధర్నాను మేము విరమించము. ఈ రోడ్డు కావాలి. మీ అందరూ మరి సులభంగా మరి సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా మా పార్టీ ఈ ప్రజలందరి తరఫున, ఈ కాలనీ వాసుల తరఫున పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గట్కేసర్ మండల ఆధ్వర్యంలో మన ప్రతాప్ సింగారం నుంచి ముత్యాలగూడెం నుంచి మన ఉప్పల్ పోయే రహదారి, ఇది 100 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్డు ఇక్కడ గుంతలుగా మారిపోయింది. అంతా గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి, చాలామందికి దెబ్బలు తాకాయి. ఈ విషయంపై ఎన్నో మెమోరాండాలు ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ప్రభుత్వ అధికారులందరికీ తిరిగి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరు స్పందించడం లేదు. ఈ స్పందించడం లేదని ఈరోజు మా బీజేపీ పార్టీ మండల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ రోడ్డు బాగే వరకు ఈ ధర్నా ఆగదు. ఈ ధర్నా గురించి
మేము అందరికీ ప్రజాపాలన అంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. మొత్తం గుంతలమయంగా కానొస్తుంది. చెరువు ఈ రోడ్డు లెక్క లేదు, చెరువు లెక్క కానొస్తుంది. ఇది ఎమ్మడే స్పందించి రోడ్డు వేయించవలసిందిగా కోరుచున్నాము. మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ కనుక మీరు ఇమీడియట్లీ స్పందించి ఈ రోడ్డు వేయకపోతే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. మేము ఎక్కడి దాకైనా పోరాడతామని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. జై శ్రీ.